ఒక మారుమూల గ్రామంలో రామయ్య అనే నిరుపేద కూలి తన భార్య లక్ష్మి మరియు ఇద్దరు పిల్లలతో కలిసి ఒక చిన్న పాకలో నివసిస్తుంటాడు. ఆ ఇల్లు వర్షం వస్తే కారుతుంది, ఎండ వస్తే సెగపుడుతుంది. కానీ ఆ ఇంట్లో ప్రేమానురాగాలకు కొదువ లేదు. ఒకరోజు భారీ వర్షం కురుస్తుండగా రామయ్య ఇంటి కప్పు నుండి నీరు కారుతుంది. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే లక్ష్మి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతో గంజి కాచి పెడుతుంది. రామయ్య తన ఇంటి పరిస్థితిని చూసి ఎంతో బాధపడతాడు. మనకి ఎప్పుడు ఒక పక్కా ఇల్లు దొరుకుతుందో అని ఆవేదన చెందుతాడు. అదే సమయంలో ఊరి చివర ఒక బాటసారి వర్షంలో తడుస్తూ వారి ఇంటి వద్దకు వచ్చి ఆశ్రయం కోరుతాడు. రామయ్య ఏమాత్రం సంకోచించకుండా తనకున్న కొద్దిపాటి స్థలంలోనే అతనికి చోటిచ్చి లక్ష్మి వండిన గంజిని అతనికి కూడా వడ్డిస్తాడు. మరుసటి రోజు ఆ బాటసారి తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు. అతను ఒక పెద్ద వ్యాపారి అని, మనుష్యులలోని మానవత్వాన్ని పరీక్షించడానికి అలా వచ్చానని చెబుతాడు. రామయ్య నిస్వార్థ సేవకు ముగ్ధుడై వారికి ఒక చక్కని ఇల్లు నిర్మించి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతి ఏంటంటే, పేదరికం అనేది శరీరానికే కానీ మనస్సుకి కాదు. మనం ఇతరులకు చేసే చిన్న సహాయం మన జీవితాన్నే మార్చేస్తుంది.